ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. వెరికోజ్ వీన్స్. ఈ సమస్య గురించి సమగ్రంగా తెలుసుకుందాం. వెరికోజ్ వీన్స్ అనేవి చర్మం కింద తయారయ్యేటటువంటి సిరలు. మెలికలు తిరిగి చాలా పెద్దగా కనిపిస్తాయి. సాధారణంగా ఇవి కాళ్ళల్లో, అలాగే చీల మండలలో తయారవుతూ ఉంటాయి. ఎందుకు ఈ సమస్య వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి? ముందు వీటిని తెలుసుకోవాలి. ఆయుర్వేదం చెప్పేది ఇదే. సంక్షేపతః క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాన్ని కనిపెట్టి వాటిని సరిదిద్దుకోవటం. వెరికోజ్ వీన్స్కి దారితీసే ప్రధానమైన కారణాలని వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది కాళ్ళల్లో ఒత్తిడి పెరగటం. కాళ్ళల్లో ఉండేటటువంటి సిరలు దెబ్బతింటం మరొక కారణం. అలాగే సిరల్లో ఉండేటటువంటి వాల్వులు దెబ్బతింటం, ఇది మరొక ప్రధాన కారణం. ఇలాంటివన్నీ కూడా ఈ వెరికోజ్ వీన్స్కి కారణం అవుతాయి. ఇక మరొక ముఖ్యమైన కారణం, కొన్ని సందర్భాల్లో అనువంశికత అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ అనువంశికత అంటే ఫెమిలియల్ ప్రీడిస్పోజిషన్ కూడా ఒక కారణమే. ఇది ముఖ్యమైన కారణం అవుతూ ఉంటుంది. వంశపారపర్యత కారణమైనటువంటి వాళ్ళలో పుట్టుకతోనే సిరల లోపల ఉండేటువంటి వాలులు సరిగ్గా ఉండకపోవచ్చు, లేదా పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవచ్చు, లేదా మొదట బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత వయసులో ఈ వెరికోజ్ వీన్స్ అనే స్థితి రావచ్చు. ఇక తర్వాత కారణం, యుక్త వయసు లోపలికి అడుగు పెట్టడం, అలాగే గర్భధారణ, అలాగే రజోనివృత్తి. ఈ ఎంగేజ్లోకి అడుగు పెట్టడం కానీ, ప్రెగ్నెన్సీ కానీ, మెనోపాజ్ కానీ, ఇలాంటి స్థితులలో హార్మోన్ల తేడాలు చోటు చేసుకుంటాయి. ఇలాగ చోటు చేసుకునేటటువంటి హార్మోన్ల తేడా వల్ల కానీ, లేకపోతే గర్భనిరోధక మాత్రలు వాడుతున్నప్పుడు కానీ ఈ హార్మోన్ల తేడాలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఈ హార్మోన్ల తేడాల వల్ల ఈ వెరికోజ్ వీన్స్ అనే సమస్య వస్తూ ఉంటుంది. ఇక మరొక కారణం, చాలా అరుదుగా వెరికోజ్ వీన్స్ అనేవి అంతర్గత ప్రమాద స్థితులకి వ్యక్తరూపాలుగా దర్శనమిస్తూ ఉంటాయి. ఉదాహరణకు శరీరం లోపల ఉండేటువంటి లోపలి పొరలలో ఉండేటటువంటి డీప్ వీన్స్లో గడ్డలు తయారయ్యాయి అనుకోండి, ప్రవాహాన్ని అడ్డగించాయనుకోండి, అప్పుడు ఈ సమస్య రావచ్చు. లేదా సిరలు ఇలాగ పగిలిపోయి ఛిద్రయుక్తంగా మారాయనుకోండి, అప్పుడు ఈ వెరికోజ్ వీన్స్ రావచ్చు. అలాగే అంతర్గత సిరలకు దెబ్బ తగిలిందనుకోండి, అప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు. లేకపోతే ఈ సిరల్ని ధమనుల్ని కలుపుతూ వాటి మధ్య అసాధారణంగా కొన్ని ఈ రక్తనాళాలు తయారయ్యాయనుకోండి, అప్పుడు కూడా ఈ వెరికోజ్ వీన్స్ సమస్య వస్తుంది. ఇలా జరిగినప్పుడు వాటిని వైద్య పరిభాషలో ఆర్టీరియో వీనస్ ఫిస్టులా అంటాం. ఆర్టీరియో అంటే ధమనులు, వీనస్ అంటే సిరలు, వీటి మధ్య ఫిస్టులా తయారవటం. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. సిరల లోపల గడ్డలు కానీ లేదా ట్యూమర్లు కానీ తయారయ్యాయనుకోండి, అప్పుడు కూడా ఈ వెరికోజ్ వీన్స్ అనే స్థితి రావచ్చు. అయితే ఇలా జరగటం చాలా చాలా అరుదు. సరే, మరి మీకు ఈ వెరికోజ్ వీన్స్ ఉన్నాయి, ఎలా తెలుస్తుంది అంటే కొన్ని లక్షణాల ద్వారా మీరు వీటిని గుర్తించవచ్చు. వ్యాధి స్టార్టింగ్లో, ప్రారంభావస్థలో నిజానికి చాలామందికి ఈ వెరికోజ్ వీన్స్ వల్ల పెద్దగా అసౌకర్యాలు కానీ లక్షణాలు కానీ కనిపించవు. అయితే కొంతమందిలో మాత్రం కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలని మనం వరుసగా తెలుసుకుందాం. ఒక ముఖ్యమైన లక్షణం, కాళ్ళ మీద, చర్మం కింద ఉబ్బెత్తుగా మెలికలు తిరిగి నీలం రంగులో సిరలు కనిపించటం. కాబట్టి ఇలా నీలం రంగులో ఈ వీన్స్ కనిపిస్తున్నప్పుడు చాలామంది ఈ వ్యాధిని ముందుగా గుర్తిస్తారు. ఇక మరొక లక్షణం, కాళ్ళల్లో బరువుగా అనిపించటం, కొద్దిగా మంటలుగా అనిపించటం, ఉండి లేనట్లుగా నొప్పి రావటం.
ఇవన్నీ వెరికోజ్ వీన్స్ వ్యాధిలో కనిపించే లక్షణాలు. వీటి తీవ్రత రోజు గడుస్తున్న కొద్దీ ఎక్కువ అవుతుంది. లేకపోతే ఎక్కువ సమయాలు కూర్చున్న తర్వాత కానీ నిలబడిన తర్వాత కానీ ఇది క్లియర్గా ప్రస్ఫుటం అవుతుంది. ఇక మరొక ముఖ్యమైన లక్షణం, కాళ్ళల్లో కొద్దిగా వాపు కనిపిస్తుంది. ముఖ్యంగా చీలమండలు, పాదాలు, వీటిలో వాపు తెలుస్తుంది. ఇక మరొక లక్షణం, వెరికోజ్ వీన్స్ ఉండే చోట చర్మం పైన కాస్త దొరదగా అనిపిస్తుంది. ఇది ఈ వ్యాధిలో కనిపించే ఒక సాధారణమైన లక్షణం. కొన్నిసార్లు ఈ వ్యాధి కారణంగా మరింత తీవ్ర పరిణామాలు, ఇబ్బంది కలిగించేటువంటి లక్షణాలు చోటు చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో కాలు మొత్తంలో నీరు చేరి వాపు తయారవటం అనేది మొదటిది. అలాగే చాలాసేపు కూర్చున్నప్పుడు, అలాగే చాలాసేపు నిలబడ్డప్పుడు పిక్కలు పట్టేయటం అనేది రెండోది. అలాగే ఈ చీలమండలు, పాదాలు, వీటి చర్మపు రంగు మారటం మూడోది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక మరొక లక్షణం, రక్త సరఫరా తగ్గుతుంది కదా, తగ్గటం వల్ల చర్మం పగులుతుంది, పొడిగా తయారవుతుంది, అలాగే దురదగా అనిపిస్తుంది, పొట్టు కూడా రాలుతుంది. ఇక మరొక లక్షణం, బయట పొరల్లో ఉండేటటువంటి, వెలుపల పొరల్లో ఉండేటటువంటి చిన్న చిన్న సిరలలో గడ్డలు తయారవటం. ఇలా గడ్డలు తయారవుతాయి కాబట్టి చర్మం పైన పుండ్లు తయారవుతూ ఉంటాయి, పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు దాన్ని వైద్య పరిభాషలో థ్రాంబోఫ్లెబైటిస్ అంటాం. చిన్నపాటి దెబ్బ తగిలినా కానీ చర్మం కింద రక్తం పేరుకుపోయి వెంటనే అక్కడ కములుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, ఈ వ్యాధితో సతమతమయ్యేటటువంటి మహిళల్లో బహిష్టుకు ముందు రోజులలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ లక్షణాల తీవ్రత పెరుగుతుంది. ఎందుకు అంటే హార్మోన్లు దేనికి కారణం. సరే, మరి ఈ సమస్య మీకుంది, మీరు అశ్రద్ధ చేశారు, అప్పుడు కొన్ని ఇక్కట్లు, కొన్ని చిక్కులు వస్తాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. నిజానికి ఇతరత్రా ఏ సమస్యలు లేని వాళ్ళల్లో ఈ వ్యాధి అంతగా ఇబ్బందిని కలిగించదు. అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రం ఈ వ్యాధి సమస్యాత్మకంగా తయారవుతుంది. ఏమిటా పరిస్థితులు అంటే, వెరికోజ్ వీన్స్ నుంచి రక్తస్రావం అవటం. ఇది ఈ ఇక్కట్లో అతి ప్రధానమైంది. ఈ సమస్య సిర మీద ఉండేటటువంటి పల్చటి చర్మం కోసుకుపోయినప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దెబ్బలు తగలకపోయినప్పటికీ రక్తనాళాలు లేదా రక్తనాళం దానంతట అదే చిట్టుతుంది, రక్తస్రావం మొదలవుతుంది. రక్తస్రావం చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. అయినప్పటికీ కాలుని ఎత్తులో ఉంచారనుకోండి, లేదా రక్తస్రావం జరుగుతున్న చోట ఒత్తిడిని ప్రయోగించారనుకోండి, ఇలాగ చిన్న చిన్న మెజర్స్తో ఈ బ్లీడింగ్ని ఆపుకోవచ్చు. ఇక మరొకటి, ఈ బయట సిరలు ఉంటాయి కదా, వీటిలో వాపు, అలాగే ఇన్ఫెక్షను, ఇవి చోటు చేసుకుంటాయి. ఇది ఒక రిస్క్. ఇలా చోటు చేసుకున్నప్పుడు రక్తపు గడ్డలు తయారవుతాయి. ఇలాగ జరిగినప్పుడు దాన్ని వైద్య పరిభాషలో సూపర్ఫిషియల్ థ్రాంబోఫ్లెబైటిస్ అంటారు. అంతర్గత సిరగల్లో జరగదు కాబట్టి ఇది అంతగా ప్రమాదకరం కాదు. ఈ గడ్డలు గుండె లోపలికి, ఊపిరితిత్తుల లోపలికి ప్రయాణం చేయటం, రక్త ప్రవాహాన్ని అడ్డగించడం, ఇలాంటి ప్రమాదాలు తక్కువ. కాబట్టి వీటి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. వెరికోజ్ వీన్స్ మీద ఉండేటువంటి చర్మం పొడిగా తయారై ఇబ్బందిని కలిగిస్తుంది. అంటే పొట్టు లేవచ్చు, దురదలు రావచ్చు, వాపు తయారు కావచ్చు, చర్మం మందం తగ్గిపోయి తేలిగ్గా పిగలవచ్చు. ఇలాంటి లక్షణాలు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఇక మరొక విషయం, పాదాలలో వాపు తయారవుతుంది కదా, ఇలా వాపు తయారవటం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి చేరతాయి, ఇన్ఫెక్షన్స్కి కారణం అవుతాయి. రక్త సరఫరా యాక్టివ్గా ఉండదు కాబట్టి కణజాలాలు విడుదల చేసినటువంటి వ్యర్థాలు ఎక్కడవక్కడే సంచితం అవుతాయి. అవి సమస్యలని మరింత ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉంటాయి, సమస్యలను మరింత క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సమస్య అంతర్గత సిరలకు సైతం విస్తరిస్తుంది. అలాంటి సందర్భాల్లో మరింత ప్రమాదభరితమైనటువంటి ఇక్కట్లు చోటు చేసుకుంటాయి. అంటే ఊపిరితిత్తులు అడ్డుకుపోవటం, ఇలాంటివి తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు. సరే, మరి ఈ సమస్య మీకుంది. అయితే ఈ సమస్యని ఇలాగే వదిలేసేస్తే కొన్ని రిస్కులు వస్తాయి. అంటే సమస్యను తీవ్రతరం చేసేటువంటి అంశాలు, వీటిని మీరు తెలుసుకోవాలి. గర్భధారణ, ముఖ్యంగా చాలాసార్లు గర్భాన్ని ధరించడం వల్ల ఈ వెరికోజ్ వీన్స్ వచ్చే వ్యాధి రిస్క్ పెరుగుతుంది. అలాగే మరొక రిస్క్,
పురుషుల్లో కంటే మహిళల్లో ఈ వ్యాధి కనిపించేటువంటి అవకాశాలు ఎక్కువ. అంటే మీరు మహిళలై ఉండటం ఒక రిస్క్, ఎందుకంటే హార్మోన్ల తేడాలు సంభవిస్తూ ఉంటాయి కాబట్టి. వయసు పెరుగుతూ ఉండటం అనేది కూడా ఈ వ్యాధిని ప్రస్ఫుటం చేస్తుంది. కాబట్టి పెద్ద వయసు అనేది ఒక రిస్క్. ఇక ఒబేసిటీ ఇదొక మరొక రిస్క్. స్థూలకాయం అనేది వేరికోజ్ వీన్స్కి ఒక ప్రధానమైన రిస్క్. అలాగే మరొక రిస్క్ ఏంటంటే కండరాల శక్తి తగ్గటం, కొవ్వు శాతం పెరగటం. వీటి వల్ల ఈ వేరికోజ్ వీన్స్ త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇక మరొక రిస్క్ ఏంటంటే వంశపారంపర్యత. వంశంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉందనుకోండి, అప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అతి ప్రధానమైన రిస్క్ వృత్తిరీత్యా ఎక్కువ సమయాలు కూర్చొని కానీ లేదా నిలబడి కానీ గడపాల్సి రావటం. ఇలా గడపాల్సి రావటం వల్ల ఈ వేరికోజ్ వీన్స్ వచ్చేటటువంటి రిస్క్ పెరుగుతుంది. ఇక ఒకవేళ ఈ ఉదర భాగంలో ఒత్తిడి పడే సందర్భాలు ఏమన్నా వచ్చాయనుకోండి, అదొక రిస్క్. అప్పుడు అలా ఒత్తిడి పడినప్పుడు ఈ వ్యాధి అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఉదాహరణకు కాలేయం పెరిగిన, లేకపోతే ఉదరంలో నీరు చేరిన, లేదా గజ్జల లోపలికి జారినటువంటి ఈ పేగుని సరిచేయడానికి శస్త్రచికిత్స జరిగి ఉన్నా, లేకపోతే గుండె కుడి భాగం అనేది దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్ అనేది సంభవించిన, అప్పుడు ఈ వేరికోజ్ వీన్స్ రిస్క్ పెరుగుతుంది. ఇక రక్తనాళాలకి దెబ్బ తగలటం, రక్తంలో గడ్డలు తయారవటం, ఇలాంటివి కూడా ఈ వ్యాధి అవకాశాన్ని పెంచుతాయి. సరే, మరి ఈ సమస్య మీకుంది, అయితే అశ్రద్ధ చేయకూడని సందర్భాలను మీరు తెలుసుకోవాలి. అంటే వైద్య సహాయం పొందాల్సినటువంటి పరిస్థితుల మీద మీకు అవగాహన ఉండాలి. వీటి తెలుసుకుందాం. ఈ వ్యాధిలో అశ్రద్ధ చేయకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు కాలు హఠాత్తుగా వాచిపోయి తీవ్రమైన నొప్పిని కలిగించిందనుకోండి, అశ్రద్ధ చేయకూడదు. అలాగే కాలు లోపల ఉండేటువంటి డీప్ వీన్స్లో గడ్డలు తయారనుకోండి, అప్పుడు ఇక అశ్రద్ధ చేయకూడదు, ఎందుకంటే అది రిస్క్. అలాగే సిరల పైన ఉండేటటువంటి చర్మం దానంతా అదే చిట్లిపోయి రక్తస్రావం అవుతూ ఉందనుకోండి, అశ్రద్ధ చేయకూడదు. కాలు పైన నొప్పితో కూడినటువంటి వాపు తయారైందనుకోండి, లేదా పుండు ఏర్పడిందనుకోండి, అప్పుడు అశ్రద్ధ చేయకూడదు, వెంటనే వైద్య సలహా పొందాలి. ఇక గృహ చికిత్సలు, వ్యాయామాలు, అలాగే ఇతర సాంత్వన పద్ధతులు, వీటితో సమస్య తగ్గలేదనుకోండి, ఇక అదే పనిగా అలాగే కూర్చోకూడదు, డిలే చేయకూడదు, డాక్టర్ని కలవాలి, వైద్య సలహా తీసుకోవాలి. సరే, మరి ఈ సమస్య మీకుంది, అప్పుడు ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ముందుగా చెప్పాల్సింది ఒత్తిడిని కలిగించేటటువంటి కంప్రెషన్ స్టాకింగ్స్ గురించి. ఇవి సాక్సులు లాంటివి, కాళ్ళని గట్టిగా చుట్టుకొని ఉండటం ద్వారా వాపుని నిరోధిస్తాయి. వీటిని ఉదయం లేవడంతోనే ధరించండి. వీటి వల్ల అసౌకర్యం, దురద, నొప్పి ఒకవేళ ఇలాంటివి వచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళీ అలాగే దాన్ని వాడుతూ కూర్చోకూడదు, వైద్య సలహా తీసుకోవాలి. ఇక మరొక సూచన, కాళ్ళని ఎత్తులో ఉంచడం గురించి మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. వీలున్నప్పుడల్లా కాళ్ళని ఎత్తులో ఉంచండి. కనీసం గుండెకి సమాంతరంగా కానీ లేదా గుండె ఎత్తుకి మరి కాస్త పైన కానీ కాళ్ళు ఉంచండి. అప్పుడు కాళ్ళ లోపల ఉండేటటువంటి సిరలు దెబ్బతినకుండా, ఉబ్బకుండా ఉంటాయి. పడుకునేటప్పుడు కాళ్ళని దిండు మీద ఉంచండి. కూర్చున్నప్పుడు కాళ్ళని ఎత్తులో ఉంచలేకపోతారనుకోండి, అప్పుడు దానికి ఉపాయం ఉంది. పాదాలని నేల మీద ఇలా బల్లపరుపుగా ఆనించవచ్చు, లేకపోతే ఈ చీలమండు ఉంటుంది కదా, యాంకిల్ జాయింట్, అక్కడ క్రాస్ చేయొచ్చు. ఇక మరొక సూచన, కూర్చోవటం, నిలబడటం, వీటిని సరైనటువంటి పద్ధతిలో చేయాలి, సరైన విధానాన్ని తెలుసుకోవాలి. ఒకే భంగిమలో కూర్చోవటం లేదా నిలబడటం ఇలాంటివి చేయకండి. చేశారనుకోండి, రక్తం సిరల్లో సంచితం అవుతుంది, ఇంకా ఈ ఇబ్బందిని ఎక్కువ చేస్తుంది. కూర్చున్నప్పుడు ఒక కాలు మీద మరొక కాలుని క్రాస్ చేసి కూర్చోకండి. ఒకవేళ అలాగే క్రాస్డ్గా కూర్చున్నారనుకోండి, కాలు మీద కాలు వేసుకొని, అప్పుడు రక్తనాళాలు మెలికపడి రక్త సరఫరా తగ్గుతుంది, ఇంకేమైనా సమస్య ఎక్కువ అవుతుంది. అలాగే మంచం మీద పడుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు వెల్లికిలా కాకుండా ఒక పక్కకి తిరిగి పడుకోండి. అంటే ఫేస్ అప్ పొజిషన్ కాకుండా లాటరల్గా పడుకోండి. ఇలాగా పక్కకి తిరిగి పడుకోవడంతో ఏం జరుగుతుంది? కాళ్ళ లోపల ఉండేటువంటి సిరల్లో ఒత్తిడి పడకుండా ఉంటుంది. వెల్లికిలా పడుకుంటే ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా గర్భిణీలకి, అంటే గర్భధారణ సమయంలో ఈ సూచనని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక వ్యాయామాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. నడవచ్చు, సైకిల్ తొక్కొచ్చు, ఈదొచ్చు. ఈ నడక, సైకిల్ తొక్కటం, ఈత ఇలాంటి వ్యాయామాలని మీరు ఎంచుకొని చేస్తూ ఉంటే
కాళ్ళ కండాలు బలంగా తయారవుతాయి, రక్తాన్ని పైకి పంపుతాయి. ఈతతో ఈ కాళ్ళ కండాలకి మంచి ఎక్సర్సైజ్ లభిస్తుంది. లభించడమే కాదు, శరీరం మొత్తం ఒకే బల్లపరుపుగా భూమికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి రక్తం కాళ్ళల్లో సంచితం అవ్వకుండా ఉంటుంది. కూర్చున్నప్పుడు పాదాలని చీలమండ దగ్గర వర్తులాకారంలో తిప్పండి, లేదా కాళ్ళని ముందుకు చాపి పాదాలని పైకి కిందకి ముడవండి. ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయండి. అలాగే మోకాళ్ళ దగ్గర ముడవటం, చాచటం ఇలాంటివి చేయండి. ఈ ఎక్సర్సైజెస్తో ఈ వేరికోజ్ వీన్స్ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇక ఒకవేళ దెబ్బ తగిలి రక్తస్రావం జరుగుతుంటే ఏం చేయాలి, ఇది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ కాళ్ళకు ఏదైనా దెబ్బ తగిలి కమిలిందనుకోండి, వెంటనే కాలుని ఎత్తులో ఉంచండి. దెబ్బ తగిలినటువంటి అరగంట గంట సేపు ఐస్ని ప్రయోగించండి. ఇలా చేస్తే మరింత రక్తస్రావం జరగకుండా ఉంటుంది. ఒకవేళ శిరపైన ఉండేటటువంటి చర్మం కోసుకుపోయి రక్తస్రావం అవుతుందనుకోండి, అప్పుడు కాలుని ఎత్తులో ఉంచి 15 నిమిషాల పాటు స్థిరంగా చేతితో ఒత్తిడి ప్రయోగించండి. కొంతమంది మధ్య మధ్యలో రక్తం ఆగిందేమో నన్ను చూస్తూ ఉంటారు, ఆగిపోయిందా లేదా అని ఇలా తొలగించి చూస్తూ ఉంటారు, ఒత్తిడిని తొలగించి. అయితే మీరు అలా తొలగించకండి. తొలగిస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. కంటిన్యూస్గా అలాగే 15 మినిట్స్ ఉంచండి. ఒకవేళ పావు గంట గడిచినప్పటికీ రక్తస్రావం ఆగలేదనుకోండి, అప్పుడు మరొక పావు గంట పాటు ఒత్తిడిని ప్రయోగించండి. ఇలా మొత్తం ఒక 30 గంట పాటు చేయొచ్చు. ఇక మరొక సూచన, నొప్పి ఒకవేళ ఇబ్బంది పడుతుంటే ఏం చేయాలి అంటే, నొప్పి బాగా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటే, సతమతం చేస్తూ ఉంటే చేయాల్సిన పద్ధతులు కూడా మీరు తెలుసుకోవాలి. ఒకవేళ బయట సిరలలో రక్తపు గడ్డలు తయారై ఆ గడ్డల వల్ల నొప్పి వస్తుంది అనుకోండి, అప్పుడు వేడి కాపడాలు అనేవి మీకు ఉపకరిస్తాయి. ఒక గుడ్డని వేడి నీళ్ళల్లో ముంచండి, నొప్పి ఉన్న చోట అదమండి ప్రయోగించండి. దీంతో రిలీఫ్ ఉంటుంది. ఇక ఈ సందర్భంగా ఇతర వైద్య విధానాల్లోని చికిత్సల వైఫల్యం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఈ వ్యాధికి గురైనటువంటి రక్తనాళాన్ని సర్జరీ ద్వారా తొలగిస్తుంటారు కొంతమంది, లేదా స్క్లీరోథెరపీ ద్వారా పూడుకుపోయేలా చేస్తూ ఉంటారు. ఇవి సర్జికల్ ప్రొసీజర్స్. అయితే ఈ చికిత్సలన్నీ అసౌకర్యాన్ని కొంతకాలం తగ్గిస్తాయి తప్పితే వ్యాధి పురోగతిని అడ్డుకోలేకపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో టెంపరీగా రిలీఫ్ని ఇస్తున్నాయి. దీంతో ఈ ఆయుర్వేద చికిత్సలు, వ్యాయామాలు, ఇతర ఈ సాంత్వన పద్ధతులు ఇవన్నీ కూడా ఈ వేరికోజ్ వీన్స్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. సరే, ఈ వేరికోజ్ వీన్స్కి సంబంధించి ఆయుర్వేద దృక్పథం ఏమిటి, దీన్ని తెలుసుకుందాం. ఆయుర్వేదంలో శరీరాంతర్గత మార్గాల్ని స్రోతస్సులు అంటాం. ముక్కు, చెవి ఇలాంటి నవరంధ్రాలు బాహ్య స్రోతస్సులు. శరీరం లోపల రక్తం ఇలాంటివి ప్రవహించేటటువంటి మార్గాల్ని ఆభ్యంతర స్రోతస్సులు అంటారు. ఇవి దెబ్బతిని వ్యాధిగ్రస్తం అయ్యాయనుకోండి, దాన్ని కవైగుణ్యం అంటారు. ఇది 4 రకాలుగా జరుగుతుంది. సంగం అంటే ఏంటంటే అవరోధం ఏర్పడటం, ఇది మొదటిది. 2 అతి ప్రవృత్తి. అతి ప్రవృత్తి అంటే లక్షణాలు ఎక్కువగా కనిపించడం. 3 శిరాగ్రంథి. శిరాగ్రంథి అంటే శిర లోపల గ్రంథులు లాంటివి పెరగటం. 4 విమార్గ గమనం. విమార్గ గమనం అంటే ఏంటంటే లోపల తయారైనటువంటి అడ్డు మూలాన రక్తనాళాల లోపల ఉండేటువంటి రక్తం వ్యతిరేక దిశలో ప్రవహించి అక్కడ సంచితం అవటం. కాబట్టి వీటన్నిటి వల్ల ఈ వేరికోజ్ వీన్స్ వస్తాయి. ఇక దీనికి ఆయుర్వేద చికిత్సా వ్యూహం, దీన్ని తెలుసుకుందాం. ఈ వేరికోజ్ వీన్స్ సమస్యకి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. హింగు, లసున, చిత్రమూలం ఇలాంటి ఉగ్ర స్వభావం కలిగినటువంటి మూలికల్ని ఔషధాలుగా ప్రయోగించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఉండటమే కాదు, పురోగమించకుండా ఇది ఆగిపోతుంది. అవసరమైతే అర్బుదహార చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే పంచకర్మ చికిత్సా పద్ధతులు, ముఖ్యంగా స్నేహస్వేదాలు, రక్తమోక్షణం ఇలాంటివి కూడా ఈ వ్యాధిలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అయితే ఈ ఔషధాలు, చికిత్సలు పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. శారీరక, మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ పల్స్ని, మీ నాడిని చూడాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి. అలాగే వేరికోజ్ వీన్స్ సమస్య ఏ స్థాయిలో ఉంది, మీ శక్తి ఏమిటి, ఇలాంటివన్నీ కూడా పరిగణించాలి. ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాలని
తగిన పథ్యాపథ్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. కాబట్టి మీ మొత్తం మెడికల్ రికార్డ్స్తో సహా వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ వేరికోజ్ వీన్ సమస్యని, దానివల్ల వచ్చే ఇక్కట్టని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.